చేశారు, మీరు చెయ్యని క్యారెక్టర్ ఏం లేదు, మరి దీంట్లో మళ్ళీ ఇంకా సర్ప్రైజ్ ఇచ్చేలాగా దాచిపెట్టారంటే ఏంటి? మీరు మాట్లాడతారా మాట్లాడరా అనేది మాకు డౌట్గా ఉంది. మాట్లాడటమే కాదు, ముట్టుకుంటాను, పట్టుకుంటాను, అవి చేస్తారు, పెట్టుకుంటాను, దానికి మాటలతో చాలా ఉంటాయి. మరి ఇది ఏముంటావు మీరు చూస్తారు. సార్, వాటికి మాటలతో పనే ఉంది సార్. ఏంటి అవన్నీ చేయడానికి మాటలతో పనే ఉంది. మాటలతో పని, ఏదైనా మాటలతోనే మొదలవుతుంది కదా, అది లేకుండా చాలా కష్టం. ఎనీవే దట్స్ దట్. ఏ సార్, నిన్న ఆల్రెడీ కిరణ్ గారు మీ ట్రైలర్ చూపించారు, అప్పుడే నాకు చెప్పాను ప్యూర్ వైబ్స్ అని చెప్పి. ఈ సినిమా గురించి మీతో మాట్లాడాం, రాజేష్ గారితో మాట్లాడడం, చాలా మాట్లాడాం. జస్ట్ ఆల్ ద బెస్ట్ చెప్పడానికి మాత్రం వచ్చాను. థ్యాంక్ యూ అన్న. బిగ్ స్క్రీన్ మీద దాని ఇంపాక్ట్ అనేది 10 times ఎక్కువగా ఉంది. ఆల్ ద బెస్ట్ ఫర్ ద కేరాంప్ యూనిట్. థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ థ్యాంక్ యూ కిరణ్ సార్. హాయ్ సార్. హాయ్ అండి. ఇప్పుడు మనము మీరు పెద్ద మనసుతోని పక్క రాష్ట్రం నుంచి హీరో వస్తే గౌరవించాలని చెప్పారు. మనం కూడా పక్క రాష్ట్రంలో సినిమా వేసినప్పుడు మనకు కూడా గౌరవం ఇవ్వాలి. మీరు అదే విషయం చెప్పారు. కా సినిమా విషయంలో మీరు థియేటర్లు దొరక్క కష్టపడ్డామని చెప్పారు. కానీ ఒక ప్రొడ్యూసరు మీకు కౌంటర్ ఇచ్చేలాగా ఈ మధ్యలో మాట్లాడాడు. సరైన కంటెంట్ తీస్తే థియేటర్లు దొరుకుతాయి అనే కామెంట్ చేశారు. దాని మీద మీరు ఎట్లా అంటారు? సార్, నిజంగా సార్ ఏదన్నా చూసారో లేదో కంప్లీట్గా తెలియదు, కానీ దాని గురించి ఆల్రెడీ డిస్కస్ చేశాం సార్. దాని గురించి డిస్కస్ చేయకపోవడం మంచిది. నిజంగా అన్ని సినిమాలు ఆడాలని కోరుకుంటున్నాను సార్. ఈ టాపిక్ ఎక్కువ హైలైట్ కాకుండా సినిమాల మీద, కంటెంట్ మీద ఫోకస్ చేద్దామని. థ్యాంక్ యూ సార్. ప్లీజ్ మై కిరణ్ గారు. ఓకే కిరణ్ గారు. నరేష్ గారు సార్, మీ ఊపు జోష్ చూస్తే 4 స్తంభాలట 2 చేస్తే బాగుంది అనిపిస్తుంది. మీరేమంటారు సార్? 4 స్తంభాలాట 2 చేస్తామో లేదు, కానీ చిత్రం బళారే విచిత్రం పార్ట్ 2 మాత్రం చేయాలని మాకు రాజేష్ గారి కోరిక ఉంది. ఓకే అండి. కిరణ్ గారు. బ్రో, హాయ్ బ్రో. చాలా స్టైలిష్గా కనిపిస్తున్నారు. థ్యాంక్ యూ బ్రో. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. మీ ఆడియన్స్, మీ ఫ్యాన్స్ అరుపులు, టేజర్, ట్రైలర్, సాంగ్స్, కంటెంట్ అంతా బాగుంది. కానీ ఈరోజు వేర్ ఈజ్ యుక్తి తను యాక్చువల్గా చిన్న వేరే డేట్స్ వేరే వాళ్ళకి ఇచ్చిన వల్ల రాలేకపోయింది. ఖచ్చితంగా తను వస్తుంది వాళ్ళతో. ఓకే. అండ్ నాని డైరెక్టర్ గారు ఒక మేమర్ నుంచి డైరెక్టర్గా ఛాన్స్ ఇచ్చే హీరోలు చాలా తక్కువ మంది ఉన్నారు. సో అందులో మీరు ఒకళ్ళు. ఏం చూసి ఈ ఛాన్స్ ఇచ్చారు? అంత కాన్ఫిడెన్స్ ఏంటి? లేదండి, అంటే నా ఉద్దేశం ఏంటంటే, అది మేమర్ అయినా సరే, ఫార్మర్ అయినా సరే, నా దగ్గరకు వచ్చి ఎదురుగా కూర్చున్నప్పుడు 2 గంటలు నన్ను ఎగ్జైట్ చేసి కథ బాగుంది అనిపిస్తే నేను బ్యాక్గ్రౌండ్ ఏది చెక్ చేయనండి. ఎక్స్పీరియన్స్ ఎంత ఏది ఉందని నేను చెక్ చేయను, నేను ఇస్తానండి. అంతే. థ్యాంక్ యూ. సో ఓకే, ఇప్పుడు ఈ పండక్కి 4 సినిమాలు వస్తున్నాయి. ఈ 4 సినిమాల్లో మీకు బాగా నచ్చిన ట్రైలర్ ఏంటి? అంటే లేదండి, దేన్ని తక్కువగా ఈ స్టేజ్ మీద ఉండి యాజ్ ఎ హీరోగా ఉండి వేరే దాన్ని కంపారిజన్ చేసి, నేను కాంపిటీషన్లో నేను ఉన్నాను కాబట్టి దాని గురించి మాట్లాడకూడదు. సారీ బ్రో, దానికి ఆన్సర్ నేను చేయలేను. ఓకే. అండ్ డైరెక్టర్ గారు సార్, ఈ సినిమా సోలో హీరో ఫిలిమా, మల్టీ స్టారర్ సినిమానా? అంటే ఇద్దరిని, అసలు నరేష్ గారిని ఇటువైపు కిరణ్ గారిని స్టాండర్డ్స్ ఎక్కడ తగ్గకుండా చూపించారు. లేదండి, అంటే మేము ఇంకా ఏం అవ్వలేదు. వాళ్ళు ఆల్రెడీ స్టార్స్, వాళ్ళు ఆల్రెడీ ఆయన జెన్యున్గానే ఈ సినిమాలో చాలామంది స్టార్స్ ఉన్నారు. సాయి కుమార్ గారు, నరేష్ గారు, వాళ్ళు చాలా యాడ్ ఆన్ చేశారండి. సారీ నేను ఇంటరప్ట్ చేసినందుకు, బట్ దట్స్ మై ఫీలింగ్. వాళ్ళను ఈ సినిమాలో 1 to 10 కిరణ్, 11 తర్వాత అందరు రాసుకోండి, నేను చెప్తున్నా.